ఇవాళ 6వ రోజు అలంకారం సూపర్ గా ఉందనుకోవచ్చు. అవునా? నువ్వు మెచ్చుకుంటానని ఎదురు చూస్తున్నా. అవునా? చాలా బాగా చేశారు ఇవాళ. నిమ్మకాయ దండలు, మరి పసుపు కొమ్ములు ఉన్నాయి, మళ్ళీ పూలదండ మార్చారు, పాదాలు, మళ్ళీ కొత్త పూలు కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంది ఇవాళ అలంకారం. ఓకే, ఎంత బాగున్నారు. రేపు సరస్వతి పూజకు కూడా అమ్మవారు రెడీగా ఉన్నారు. పద్మ చూసావా ఇక్కడ ఎంత బాగున్నారు. ఇప్పుడు అత్తయ్య మాకు చెప్పాలి కొన్ని విషయాలు. దీపాలు కూడా వెలిగించాం కదా ఇంకా. ఇవాళ ఏం పూజ చేసావు? ఇవాళ 6వ రోజు కదా. అవును. శ్రీమాత్రే నమః. ఇవాళ వారాహిదేవి పూజ చేసాం, 6వ రోజు ఇవాళ. మామూలుగా అయితే కాత్యాయని పూజ చేస్తారు విజయవాడ గుడిలో. దాని విశేషం ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి. అందుకని కాత్యాయని, ఎందుకంటే శ్రీకృష్ణుడి కోసం గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారు. అప్పటి నుంచి పెళ్ళి అవ్వాలంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందుకని 6వ రోజు కాత్యాయని పెట్టారు విజయవాడలో. నేనైతే నాకు వారాహి పట్టు ఎక్కువ కాబట్టి నేను వారాహి చేశాను ఇవాళ. ఇవాళ నివేదన చిలకడ దుంపలు ఉడికిచ్చి, ఆవిడ మరి భూ సంబంధమైన దేవత కదా, ఆవిడ డైరెక్ట్గా తినేస్తుంది. కానీ మనం తినలేం కాబట్టి మనం ఉడికించుకుని తింటాం. తర్వాత ఆవిడకి మామూలుగా పల్లీలుతో ఏం చేసినా ఆవిడకి ఇష్టం అన్నమాట. అది కూడా చేశాను ఇవాళ. ఇంకా వారాహిదేవి జనరల్గా ఈ భూ సంబంధమైన తగాదాలు అలాంటివన్నీ క్లియరప్ చేసేసి, కోర్టు వ్యవహారాలు ఇలాంటివన్నీ చాలా తొందరగా రిలీవ్ చేసేసి ఒడ్డున పడేస్తుంది. దానికి నేనే సాక్ష్యం. నాకు మొన్ననే ఆ చిక్కులన్నీ తీరాయి. అయితే మరి ఇవాళ ఏ స్తోత్రం? వారాహి అష్టోత్తరం. వారాహి ద్వాదశ నామాలు, అష్టోత్తరం 2. ద్వాదశ నామాలు అయితే 12 సార్లు చదివాను ఇవాళ. కొంచెం పట్టు ఎక్కువ ఉంటుందని. ఈవేళ ఆవిడకి నీలం ఇష్టం కాబట్టి నీలం చీర కట్టుకున్నా. ఆవిడకి పైన పూజ కూడా పైన విడిగా చేస్తా, ఇక్కడ విడిగా చేస్తా. అక్కడ కూడా నీలం పువ్వులతో పూజ చేశాను. ఇక్కడ ఇంకా ఇవాళ నీలం మా చెట్టు పూయలే, కొన్నే పూసింది. అన్ని రంగులు గుర్తు పెట్టుకుని చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఒకటే రంగు కట్టుకుని చేసుకోవాలి. ఏ రంగు? 9 రోజులకి చెప్పబడ్డ రంగు ఎరుపు. ఎర్ర గులాబీలు, ఎర్ర గన్నేర్లు, ఎరుపు ఏదైనా ఆవిడకి ఇష్టమే. అన్నిటికీ ఎరుపు ఇష్టం. సరస్వతి ఒకటి మినహాయించి, ఆవిడకి మాత్రం తెలుపే కావాలి. ప్రసాదం ఏమో చేసేవి ఈరోజు చెప్పాక చిలకడ దుంప. అది కాకుండా మామూలు మహానైవేద్యం ఇవాళ వాంగీబాత్. ఆవిడకి చెప్పాక అన్నీ బ్లూ అని నల్ల వంకాయలతో చేసాం. సాయంత్రానికి ప్రార్థన నైవేద్యం చేస్తాం. మేము కట్టుకోవడం కూడా వైటే కట్టుకుంటాం. ఆ రోజు ఒకవేళ ముత్తైదుకి పెట్టుకుంటే వైటే పెడతాం. ఇంకే కలరు ఆవిడ యాక్సెప్ట్ చేయదు. ఆవిడ శుద్ధ బ్రహ్మం కాబట్టి ఆవిడ ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. ఆవిడ వేసుకునే దండలు కూడా ముత్యాల దండలు ఉంటాయి. అది ఆవిడ మామూలుగా ఆవిడకి నైవేద్యం ఏం చేస్తామంటే అయితే దద్దోజనం, లేదంటే కొబ్బరన్నం. స్వీట్ కావాలంటే రవ్వ వేయించకుండా రవ్వ కేసరి. వేయిస్తే మరి రంగు మారిపోతుంది కదా, అందుకని. అది సరస్వతి స్తోత్రం, అష్టోత్తరం. సరస్వతి వీళ్ళు చాలా ఉన్నాయి. ఆ రోజు ఎక్కువ పిల్లలకి అక్షరాభ్యాసం ఆ రోజు చేస్తారు. ఇంకా చదువులో రాని పిల్లలకి. ఒకవేళ చదువుకోవడం మొదలెట్టిన వాళ్ళకి కూడా ఆవేళ సరస్వతి పూజ చేయిస్తే చదువు
అభ్యున్నతి బాగా పుస్తకాలు అవి పెట్టి పుస్తకం ఆవేళ వీణ ఉంటే వీణ, పుస్తకం ఉంటే పుస్తకం, వాయిద్యాలు సంగీతంలో ప్రవేశం ఉన్న వాళ్ళైతే వాళ్ళు వాయించే వాయిద్యం కూడా పూజలు పెడతారు. రేపు వీణ పెడతాం మేము కూడా. మరి ఎల్లుండి దుర్గాష్టమి. ఎల్లుండి దుర్గాష్టమి. ఆవిడ దుర్గ కాబట్టి ఆవిడకి అన్నీ ఎరువే. ఆవిడ రౌద్రం కదా, ఆవిడకి అన్నీ ఎరుపే. అంటే మరి రౌద్రం ఉన్నప్పుడు ఎరుపు పెడితే ఇంకా ఎక్కువ అవుదా? అవును అవును. అందుకే ఆవిడ శాంతించడానికి పానకం, ఖచ్చితంగా పానకం పెట్టి తీరాలి ఆవిడ. మరి వడపప్పు, వడపప్పు పానకం, కొంచెం చలివిడి కూడా, చలవ చలవ. ఇంకా అష్టోత్తరం చేసుకుంటారు. దుర్గా అష్టోత్తరం. ఇప్పుడు అష్టోత్తరాలు చేసుకోవడం చేత కాదు వాళ్ళు ఏంటి ఏమంటారు, దుర్గా చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న స్తోత్రాలు చాలా ఉన్నాయి దుర్గాదేవి. చిన్న చిన్న ఏం లేకపోతే దుర్గా భద్రకాళి 14 నామాలు చెప్పినా చాలు. నామాలు కానీ ఏదన్నా చిన్నగా చేసుకుని మనం ఎంత చేతనైతే మనకి ఏం చేత అయితే చేసి పెట్టారు. తర్వాత అష్టమి తర్వాత నవమి రోజు ఏం చేస్తారు? ఏమా నవమి రోజు మహిషాసురమర్దిని, ఆవిడకి అన్నీ ఎరుపే. కానీ ఆవేళ నైవేద్యం మాత్రం బూర్లు చేస్తారు. మరి నవమి రోజు స్తోత్రం ఏం చదువుకోవాలి? మహిషాసురమర్దిని స్తోత్రం చదువుకోవాలి. నైవేద్యంలో బూర్లు చేయాలి. ఆవేళ కూడా పూజ చేసేవాళ్ళు ఎలా వస్త్రాన్ని కట్టుకోవాలి. అమ్మవారికి కూడా అన్నీ చెప్పారు. ఈ నవమి నాడు పారాయణ నీళ్లు దిట్టి తీయాలి అమ్మవారికి. ఎందుకంటే ఈ 9 రోజులు అలంకారాలకి మరి ఆవిడకి కొంచెం నలుగురు కళ్ళు పడతాయి, ఆవిడకి కూడా దించుతారు. మరి ఇంతమందిని ఉద్ధరించాక నరదృష్టి చాలా డేంజర్ కదా. అందుకని ఎర్ర నీళ్ళలో 2 దీపాలు పెట్టి దాంతో హారతిలాగా తీస్తే ఆవిడకి శాంతి. ఆ రోజు కూడా పానకం, వడపప్పు, చలివిడి. తర్వాత దశమి దశమి నాడు అందరూ ఆకుపచ్చ కట్టుకోవాలి. ఆవిడకి కూడా ఆకుపచ్చ సమర్పించాలి. ఆవేళ మారేడుదలాలతో పూజ చేస్తే విశేషం. తర్వాత ఆవేళ మామూలుగా మనకు కావాల్సినవి వండుకు తినేయడమే. అదే పండగలాగా, పండగ రోజులు ఒక దీక్షలాగా. ఆవేళ అసలు విజయదశమి నాడు మధ్యాహ్నంతో నవరాత్రులు అయిపోతాయి. మామూలుగా ఇచ్చే హారతో ఇవి కూడా మధ్యాహ్నం ఇచ్చేస్తాం. ఇంకా రాత్రి పూజ ఉండదు. రాత్రి మామూలుగా అయితే శని పూజ చేస్తారు. ఇళ్లలో శని పూజ చేయడం ఉండదు, ఇళ్లలో చేస్తారు. గుడికి వెళ్ళి శని పూజలు తెస్తారు. ఈసారి 11 రోజులు అని చెప్పేవారు. అందుకని అపరాజిత అని ఆవేళ విజయదశమి రాజరాజేశ్వరిని పూజ చేస్తాం. ఆవేళ ఆకుపచ్చ కట్టుకోవాలి. అపరాజితాదేవి ఈవిడికి విజయం కూర్చిన ఉత్సవం చేసుకుంటుంది ఆవిడ. నేను గెలిచాను కాబట్టి సెలబ్రేషన్ అందుకని ఆవిడ కాస్త వీలైతే ఈ 9 రోజులు చేసిన స్తోత్రాలన్నీ చదివి ఏమేమి పెట్టామో అవన్నీ వండి పెట్టాలి ఆవిడ. ఏది ఏకాదశి అయింది ఆ రోజు. మరి 2వ తారీఖు. మరి అంత శక్తి లేకపోతే మనకి చేత 10 రోజులే వస్తే దశమి రోజు ఇవన్నీ చేయాలి. ఈ 11వ రోజు చేసే 10 రోజులు చేయాలి. బాగుంది. మరి ఇందులో ఎక్కడ అయ్యవార్లు ఎక్కడ కనిపించట్లే, అమ్మవార్లే కనిపించారు. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపిణి, ఆవిడదే ఈ 10 రోజుల పండుగ. ఈవిడ వెళ్ళాక ఆయన వస్తాడు కార్తీక మాసం. అదే తర్వాత ప్రతిరోజు సాయంత్రం 1 నుంచి 9 దాకా హారతులు ఇస్తాం. అవన్నీ అయ్యాక ఆఖరి చెంబులో చూడు కుంభహారతి ఇస్తాం. అది కూడా అయ్యాక మళ్ళీ కర్పూర హారతి. అంటే 9 హారతలకి విశిష్టత ఉందా? 1 నుంచి 9 అని. 1 నుంచి 9 అంటే 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత ఇంకా సంఖ్య లేదు, మార్చాలంటే మళ్ళీ పట్టరావాలి. అంటే నవరాత్రులు, నవదుర్గలు, నవదీపాలు, హారతులు కూడా 9తో పూర్తి చేస్తాం. ప్రతిరోజు 1 to 9. తర్వాత మరి సాయంత్రం మరి ఇంత దీపాలు అన్ని పెట్టినప్పుడు సాయంత్రం నైవేద్యం ఏం పెడతారు? సాయంత్రం ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక స్వీట్ హాట్ 2 పెడతాం. పెట్టి జనాలు ఎంత పారాయణకు వస్తారు, వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆ, పవళింపు సేవ ఉంటుంది. అందుకే అమ్మవారిని ఉయ్యాల పెడతాం. రోజు రాత్రి పవళింపు సేవ చేసి లైట్లు అన్నీ ఆపేసి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ పొద్దున్న సుప్రభాతం బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా వివరించావు అత్తయ్య, చాలా హెల్ప్ఫుల్. మళ్ళీ కార్తీక మాసంలో కలుస్తాను నేను. అలాగే జగజ్జనని నీకు వందనాలు చేసినాము జగజ్జనని, నీకు వందనాలు చేసినాము జగజ్జనని. ఆదివారం వచ్చినాము జగజ్జనని, నీకు ఆకు పూజ చేసినాము జగజ్జనని, నీకు ఆకు పూజ చేసినాము జగజ్జనని. సోమవారం వచ్చినాము జగజ్జనని, నీకు సొమ్ములన్నీ తెచ్చినాము జగజ్జనని, నీకు సొమ్ములన్నీ తెచ్చినాము జగజ్జనని. మంగళవారం వచ్చినాము జగజ్జనని, నీకు మల్లె పూలు తెచ్చినాము జగజ్జనని, నీకు మల్లె పూలు తెచ్చినాము జగజ్జనని. బుధవారం వచ్చినాము జగజ్జనని, నీకు బుట్టకములు తెచ్చినాము జగజ్జనని, నీకు బుట్టకములు తెచ్చినాము జగజ్జనని. గురువారం వచ్చినాము జగజ్జనని, నీకు గులాబీలు తెచ్చినాము జగజ్జనని, నీకు గులాబీలు తెచ్చినాము జగజ్జనని. శుక్రవారం వచ్చినాము జగజ్జనని, నిన్ను చూడ చక్కగా చూసినాము జగజ్జనని, నిన్ను చూడ చక్కగా చూసినాము జగజ్జనని. శనివారం వచ్చినాము జగజ్జనని, నీకు హార భజన చేసినాము జగజ్జనని, నీకు హార భజన చేసినాము జగజ్జనని, నీకు హార భజన చేసినాము జగజ్జనని. వారం వారం వచ్చినాము జగజ్జనని, నీకు వందనాలు చేసినాము జగజ్జనని, నీకు వందనాలు చేసినాము జగజ్జనని, నీకు వందనాలు చేసినాము జగజ్జనని.